ఈరోజు మనం ఈ నెల మనకు రేషన్ వస్తుందా రాదా, మనం కొత్తగా రేషన్ వచ్చిన వాళ్ళకి అయినా లేదా కొత్తగా మెంబర్ యాడ్ అయిన వాళ్ళకి రేషన్ వస్తుందో రాదో ఎలా చెక్ చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఆ బ్రౌజర్లో FSC సెర్చ్ అనే టైప్ చేయాలి. దాని తర్వాత ఫస్ట్కి వచ్చిన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్ రిపోర్ట్స్కి వెళ్ళాలి. రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్లో థర్డ్ ఆప్షన్ వచ్చేసి కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అంటే మనకు ఏ మంత్లో ఎవరికి అలొకేట్ అయింది, ఎంత మెంబర్కి అలొకేట్ అయిందో అది మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా మనం మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మంత్ సెప్టెంబర్ కాబట్టి నేను సెప్టెంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇయర్ ఏ ఫైనాన్షియల్ ఇయరో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను 2025 అండ్ డిస్టిక్ మీ యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫుడ్ షాప్ అనేది ఫుడ్ షాప్ నంబర్ ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీరు డీలర్ నుంచైనా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో మీరు ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు రేషన్ కార్డ్ పైన కూడా ఉంటుంది ఫుడ్ షాప్ నంబర్, సీరియల్ నంబర్ అని. ఫుడ్ షాప్ నంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఈ మంత్ యొక్క PDF మొత్తం రావడం జరిగింది. ఇక్కడ మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు లేదా PDF ఫార్మేట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీ PF షాప్ కింద ఎంతమందికి అయితే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరి డీటెయిల్స్ చూపించడం జరుగుతుంది. అండ్ మనం ఇలా ఒక్కొక్కటి స్క్రోల్ చేసుకుంటా చూసుకోవచ్చు లేదా మనం ఇక్కడ చూసుకుంటే 24 ఉంది కదా, 24 అంటే ఒక్కొక్కరికి 6 కిలోలు. 4 మెంబర్స్ ఉన్నారు ఈ ఫ్యామిలీలో, సో వాళ్ళకి 24 కిలోలు వస్తాయని. మనం ఇలా ఇండివిజువల్గా సెర్చ్ చేయాలంటే పర్టికులర్ పర్సన్ నేమ్తోనైనా లేకపోతే రేషన్ కార్డు నంబర్తోనైనా Alt F అని క్లిక్ చేస్తే డెస్క్టాప్లో పైన సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఈ విధంగా సెర్చ్ బార్ అనేది రావడం జరుగుతుంది. మన రేషన్ నంబర్ ఆడ ఇచ్చి ఎంటర్ కొడితే మనకు ఉన్న రేషన్ నంబర్ కాడ తీసుకెళ్తుంది. ఇప్పుడు చూడవచ్చు మనం ఇందాక చూసిన వాళ్ళ ఫ్యామిలీది వాళ్ళ రేషన్ నంబర్ మీద వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నేమ్తో సెర్చ్ చేసాం అనుకోండి, నేమ్ మీద వెళ్తుంది. ఇక్కడ నేమ్తో సెర్చ్ చేస్తే ఆ నేమ్తో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం సర్నేమ్తో సహా ఇంటి పేరుతో సహా టైప్ చేద్దాం. మేము ఇంటి నేమ్తో సెర్చ్ చేస్తే మనకు సేమ్ మనం ఇంతకుముందు చూసిన వాళ్ళ డీటెయిల్స్ అనేది చూపించడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ మంత్ రేషన్ ఎంతమందికి వస్తుంది అండ్ ఏమేమి మనకు వస్తుంది మన రేషన్ డీలర్ నుంచి మనం ఇలా రిపోర్ట్ అన్నది చూసుకోవచ్చు. అండ్ ఇది మనం PDF ఫార్మెట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. Ctrl P మీద క్లిక్ చేసి PDF ఫార్మెట్లో సేవ్ చేసుకుంటే అయిపోతుంది. లేదా
ఇక్కడ నేను ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది PDF అన్నది. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మీ కొత్తగా యాడ్ చేసుకున్న నంబర్ ఉన్నాయో లేవో చూసుకోండి. అండ్ ఎవరైనా న్యూగా రేషన్ తీసుకున్న వాళ్ళు కూడా మీ రేషన్ నంబర్ ఆన్లైన్లో ఉందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.